మహిళ మృతికి కారణమైన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా సిఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. బుధవారం బేలమండల పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు హై డోస్ ఇంజెక్షన్లు ఇచ్చే కారణంగా వృద్ధ మహిళ మృతి చెందినట్టుగా తెలిపారు. బేలమండలం ఇందిరానగర్కు చెందిన ఊర్వేత శాంతాబాయికి 60 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఆ వృద్ధ మహిళను ఛాతీ తలనొప్పి తల తిరుగుడు ఉందని చెప్పగా అర్హత లేకున్నప్పటికీ నిందితుడు లక్ష్మణ్ అనే వ్యక్తి ఆమెకు ఇంజెక్షన్లు మాత్రలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అనంతరం ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోవటం 108 అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లుగా తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 2025 నాడు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒక బంటు అనే వ్యక్తి వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా ఏంటంటే అతను తన యొక్క తల్లి శాంతాబాయి వయసు వచ్చేసి 65 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ తనకు ఛాతీ నొప్పి రావడంతో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని పేరుగా చలామణి అవుతున్నటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం వల్ల అతను 2 ఇంజక్షన్లు 2 టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల మా తల్లి మరణించింది అని ఒక ఫిర్యాదు ఇవ్వడంతో మేము దానిపై ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళపై స్టేట్మెంట్ రికార్డ్ చేసి సీన్కి వెళ్ళాము. సీన్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేసినట్టయితే అక్కడ పంచనామా రాసుకున్నాము. దెన్ మా కన్ఫెషన్ పంచనామాలో కేసు రిజిస్టర్ 230 అండర్ ఆఫ్ 2025 అండర్ సెక్షన్ ఆఫ్ 105 BNS కింద బేలా పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దెన్ దర్యాప్తులో భాగంగా మేము సాక్షులను విచారించి చనిపోయినటువంటి మృతురాలు అయినటువంటి ఊరవేత శాంతాబాయికి పోస్ట్ మార్టం పంచనామా నిర్వహించడం జరిగింది. దెన్ ఈరోజు ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్నటువంటి లక్ష్మణ్ని అరెస్ట్ చేశాము. దర్యాప్తులో భాగంగా విచారించగా అతని వద్ద గోళీలు ఈ ఇంజక్షన్లు కూడా దొరకడం జరిగింది. ఈ ఇంజక్షన్స్ని గోళీలని స్వాధీనం పంచనామా రాసుకొని స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వాస్తవం.